హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈ రోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలో మెయిన్ పాయింట్స్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం. దయచేసి వ్యూవర్స్ అందరూ వీడియోని లైక్ చేసి సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేయవలసిందిగా కోరుతాను. వార్తా వివరాలకు వెళ్దాం. కాళేశ్వరంపై వేడిగా వాదనలు విచారించిన హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్. ఎప్పుడు అసెంబ్లీలో పెడతారు, చర్యలు ఎప్పుడు తీసుకుంటారని ప్రశ్నలు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ నివేదికపై వేసిన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. 2 పిటిషన్లను కలిపి హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ విచారించింది. 5 అంశాలను ప్రేయర్గా పేర్కొన్నారు పిటిషనర్లు. కేసీఆర్ తరఫు వాదనలను సుప్రీంకోర్టు న్యాయవాది ఆరామ్య సుందరం వినిపించారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక రద్దు చేయాలని కేసీఆర్, హరీష్ రావు కోరారు. కమిషన్ నియమిస్తూ గత ఏడాది జియోను కొట్టేయాలని కేసీఆర్, హరీష్ రావు కోరారు. తమకు కమిషన్ నివేదికను ఇవ్వలేదని కేసీఆర్, హరీష్ రావు పేర్కొన్నారు. కమిషన్ విచారణ సమయంలో యాక్ట్ సెక్షన్ 8B, 8C నోటీసులు ఇవ్వలేదని పిటిషన్లో సుందరం తెలిపారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై ఇలాంటి చర్యలు తీసుకోరాదని పిటిషన్లో వెల్లడించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా బీఆర్ఎస్ ని అప్రతిష్ట పాలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. మొత్తానికైతే మేమేం తప్పు చేయలేదు, అసలు మాకు దీనికి సంబంధమే లేదు, అసలు విచారిస్తున్నట్టు మాకు నోటీసులు కూడా ఇవ్వలేదు, ఏది మన 8B, 8C కింద నోటీసులు ఇవ్వలేదు, మేము మొత్తం అసలు మాకు కాళేశ్వరం ప్రాజెక్టే తెలియదు అన్నట్టు మొత్తం మీద చెప్పుకొచ్చారు అనమాట కేసీఆర్ కాక హరీష్ రావు గారు. ఇట్లుంది ఇక విచారణ అంటే ఇట్లా జరిగింది విచారణ. ఇది కొనేది కాదు, ఇది ఒడిచేది కాదు, అరెస్టులు చేసేది కాదు, అంత ఏదుందంటే ఏదో జుట్టు చేతిలో పట్టుకున్నట్టు ఉంటుంది అనమాట కేంద్రాన్ని. ఇది నిజము, అందరికి తెలిసిన విషయమే ఇది. ఉపరాష్ట్రపతి పదవికి జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న సోనియా ఖర్గే. విపక్ష ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కు చివరి తేదీ కావడంతో కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. మొత్తానికైతే ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యక్తి కాబట్టి ఇక ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో చూడాలి. ఇక దీని కథ ఉపరాష్ట్రపతి, విపక్షాల ఉపరాష్ట్రపతి. భారత్లో పెట్టుబడులు పెట్టండి, విదేశాంగ మంత్రి జయశంకర్. మొత్తానికైతే భారత్లో పెట్టుబడులు పెట్టండి అన్నట్టు స్వాగతిస్తున్నారు మన విదేశాంగ మంత్రి జయశంకర్. పాస్ అయిన ఆన్లైన్ గేమింగ్ బిల్లు, అన్ని రకాల మనీ గేమ్స్ పై నిషేధం. ఆన్లైన్ గేమింగ్ బిల్లు 2025 పార్లమెంట్ లో పాస్ అయింది. ఇవాళ రాజ్యసభలో ఆ బిల్లుకు ఆమోదం దక్కింది. విపక్షాలు తీవ్ర ఆందోళన చేపడుతున్న నేపథ్యంలోనే బిల్లును పాస్ చేశారు. మొత్తానికైతే ఈ ఆన్లైన్ గేమింగ్లలో అక్రమంగా ఈనాడు యాడ్స్ చెప్పడము, దాన్ని ప్రమోషన్ చేయడం కానుంటే ఇక చట్టపరంగా చర్యలు తీసుకొని జైళ్లలో కూర్చోబెడతారు. ఎవరన్నా ఆన్లైన్ గేమింగ్లకి ప్రమోషన్ చేసినా కానీ, యూట్యూబర్స్లు కానీ, సినీ స్టార్లు ఎవరున్నా సరే ఖచ్చితంగా జైళ్లలో చెప్పకూడదు తినాలి. మూసీ సుందరీకరణ పేరుతో దోపిడీ, మరోమారు రేవంత్ పై కేటీఆర్ విమర్శలు. మూసీ నది ప్రక్షాళన సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సొమ్మును దోచుకోవడానికి సిద్ధమవుతుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మరోమారు మండిపడ్డారు. నాడు కేసీఆర్ ప్రభుత్వం మూసీ అభివృద్ధి కోసం అన్ని ఏర్పాట్లు చేసి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంచనాలను భారీగా పెంచి దోపిడీకి పాల్పడుతుందని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు అనమాట. ఇక మీ మీదనేమో కాళేశ్వరం గురించి మాట్లాడతారు, మీరేమో మూసీ మీద మాట్లాడరు. ఇదే పంచది, ఏం పనిలేని మంగళవాడు పిల్లితాలు కైగొరినట్టు ఉంది కథ. కాంగ్రెస్ గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు, తెలంగాణ ఇచ్చిన సంగతి మర్చిపోయావా, యూరియా ఎవరు ఇస్తారో కూడా తెలియదా. కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి కోమటిరెడ్డి. ఇది ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది, కానీ కేంద్రం నుంచి కదా. ఈనాడు రైతులకి అందించాలంటే కేంద్రం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి కదా అని చెప్పేసి కోమటిరెడ్డి కేటీఆర్ని ప్రశ్నిస్తున్నారు అనమాట. మేడారంలో మరి కేటీఆర్ గారు మీ హయాంలో ఉన్నప్పుడు కూడా యూరియా కొరత ఏర్పడ్డది. అప్పుడేంది పరిస్థితి, అప్పుడేం చెప్తారు ముచ్చట. మేడారంలో 40 కోట్లతో స్మృతివనం, మంత్రులు సీతక్క, లక్ష్మణ్ వెల్లడి. 40 కోట్లతోనే స్మృతివనం ఏర్పాటు చేయనున్నారు. మరి ఆ డబ్బులు ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ప్రజలకు అక్కడికొచ్చే విధంగా చేయాలి. ఖచ్చితంగా ఏది చేసినా కానీ ఈనాడు అక్కడ వచ్చేటటువంటి భక్తులకి అన్ని వసతులు కల్పించాల్సిందిగా కోరుతాం. 150 కోట్లతోని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఆ రోడ్లు కానీ, అక్కడ ఉన్నటువంటి వసతి గృహాలు కానీ, వచ్చేటటువంటి భక్తులు నీటి సౌకర్యం కానీ, బాత్రూమ్ ఫెసిలిటీస్ కానీ, హోటల్స్ కానీ, ఫుడ్ ప్రతి ఒక్కటి అక్కడ డెవలప్మెంట్ చేయాల్సిందిగా కోరుతాం. జర్నలిస్టుల భూములపై సుప్రీం తుది తీర్పు, గతంలో ఇచ్చిన తీర్పుపై రివ్యూ తిరస్కరణ. తెలంగాణలో హౌసింగ్ సొసైటీలకు సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది.
ఆ జిహెచ్ఎంసీ పరిధిలో భూ కేటాయింపుల్ని రద్దు చేస్తూ 2024లో ఇచ్చిన తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లు మొత్తానికైతే ఇక జర్నలిస్టుల భూములకు ఈ సుప్రీం తుది తీర్పు గతంలో ఇచ్చిన తీర్పుపై రివ్యూ తిరస్కరణ అన్నట్టు చెప్పుకొచ్చింది. ఇక జర్నలిస్టులకి న్యాయం ఎట్లా జరుగుతుందో, వాళ్ళు ఈనాడు పొద్దున్న లేస్తే నిత్యం శ్రమిస్తూ ఉంటారు వార్తా సేకరణను ప్రచురించడంలో కానీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి. ఇక మరి రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యమంత్రులు ఎట్లా చేస్తారో చూడాలి. ఇక దేశవ్యాప్తంగా ఈనాడు జర్నలిస్టుల పరిస్థితి ఆగమాగం ఉన్నట్టుంది పరిస్థితి. నేడు బీహార్ బెంగాల్లో మోడీ పర్యటన, 2 రాష్ట్రాల్లో 18,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం. భారత ప్రధాని నరేంద్ర మోడీ బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో శుక్రవారం పర్యటించనున్నారు. పర్యటన సందర్భంగా 2 రాష్ట్రాల్లో 18,000 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. మొత్తానికైతే ఇక 2 రాష్ట్రాల్లో బీహార్, బెంగాల్లో మోడీ పర్యటన 18,000 కోట్ల డెవలప్మెంట్ కి శంకుస్థాపనలు చేయనున్నారు మొత్తం మీద. సో ఇది ప్రజలారా మనం చూస్తాం ఈరోజు మన ప్రజావాణి తెలుగు దిన పత్రికలోని మెయిన్ పేజ్ వార్తా విశేషాలు. అందరికీ సెలవు, నమస్తే.